హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పవన్ కళ్యాణ్ని పెళ్లిళ్ల వ్యవహారాన్ని తీసుకురావడం అనేది మరింత చర్చనీయాంశం. గతంలో ఆయన అదే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాని మీద విమర్శలు వచ్చినా ఆగకుండా తగ్గకుండా మళ్ళీ ఇంకొకసారి చేశారు. తాజాగా నిన్న కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయటం ఒక రకంగా ఒక చర్చ, కామన్ పీపుల్లో కూడా చర్చకు దారితీసింది. కేవలం ఇంతకుముందు జనసేన నాయకులు మాత్రమే దీన్ని ఖండిస్తుండేవారు. ఇప్పుడు కామన్ పబ్లిక్ కూడాను దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి కూడా కామన్ పబ్లిక్ వరకు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. ఇది వ్యక్తిగతమైన అంశం. ప్రతి కుటుంబంలో రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. అది ఏ కుటుంబం కూడా అతీతం కాదు. ఎవరికైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందుల్ని ప్రస్తావిస్తూ పదే పదే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలు అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా వాటికి ఒక్కదానికైనా ముఖ్యమంత్రి గారు ఒక్క సభలోనైనా దానికి సంబంధించిన ఒక సమాధానం చెప్తారేమో అని వెయిట్ చేస్తుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మళ్ళీ పదే పదే పవన్ కళ్యాణ్ గారు కార్లను మార్చినట్టు భార్యలు మారుస్తారు, ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితిని చూసి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును ఆయన వాడుకున్నారు తప్ప, ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సో నేను చట్టబద్ధంగా మాత్రమే పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను, ఒకళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని 1000 మందితో తిరిగే వాళ్ళని నాకు చెప్పేదని చెప్పేసి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యానం చేశారు. అయితే దీని మీద కామన్ పబ్లిక్లో కూడా ఒక రకమైన ఏహ్యభావం కలుగుతూ ఉంది. అంటే సబ్జెక్టు మాట్లాడకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని రఘురామకృష్ణరాజు గారు దీని మీద స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి మనం విందాం. కొంచెం ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఆయన చెప్పారు. సో ఏ రకమైన ఫ్యామిలీలో ఆయన జన్మించారు, వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఉంటాయండి, నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో కదా, ప్రతి ఫ్యామిలీలో సమస్యలు అనేవి ఉంటాయి. కాకపోతే ఆయన ప్రస్తావించినప్పుడు ఇవన్నీ కూడా కౌంటర్ అటాక్గా వస్తూ ఉంటాయి. ఒకసారి రఘురామకృష్ణ రాజు గారు ఏమన్నారు ఒకసారి విందాం. ఒక చెల్లని పెళ్లి ద్వారా రెండో భార్య 4వ సంతానానికి పుట్టిన రెండవ సంతానానికి పుట్టిన మొదటి సంతానాన్ని నువ్వని కళ్యాణ్ గారు ఎప్పుడు అన్నారా? అదే కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకున్నారా అని. అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను మొదటి సంతానం, రెండో సంతానం, 4వ సంతానం అని నేను క్లియర్గా చెప్తా. రాజశేఖర రెడ్డి గారి తాతగారు వెంకటరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు రాజారెడ్డి గారు. వెంకటరెడ్డి గారికి ఒక పెళ్లి అఫీషియల్గా, ఒక పెళ్లి అనఫిషియల్గా జరిగిందనేది ఈయన చెప్తున్నది అనమాట. సో చాలా చర్చ కూడా జరుగుతూ ఉంది. దీని మీద మనకంటే ఆధారాలు అయితే ఏం లేవు కానీ, బట్ మామూలుగా వంశవృక్షం మీరు దీంట్లో కొట్టేస్తే కూడాను వైఎస్ఆర్ వంశవృక్షం అని కొడితే మీకు వెంకటరెడ్డి గారికి 2 భార్యలు. ఆ రెండో భార్యకు సంబంధించి 4వ సంతానం రాజారెడ్డి గారు. ఆ 4వ సంతానం రాజారెడ్డి గారికి సంబంధించిన 2వ సంతానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మొదటి సంతానం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక అనఫిషియల్గా పెళ్లి చేసుకొని ఒక ఆవిడకి పుట్టిన సంతానమే వీళ్ళంతా అని చెప్పేసి ఈయన చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా మాట్లాడడం విడ్డూరంగా ఉందనేది ఈయన ఉద్దేశం. ఇకపోతే ఈయనొక్కడే కాదు, కామన్ పబ్లిక్ ఎట్లా స్పందిస్తున్నారో చూద్దాం. కామన్ పబ్లిక్ ఎట్లా స్పందిస్తున్నారు. పెళ్లి 3వ పెళ్లి చేసుకుంటుంటే ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదించే లాయర్ గారు 3వ పెళ్లి 60 ఏళ్ల వయసులో చేసుకుంటే ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు అతిథిగా వెళ్ళారు. సో మీకు పెళ్ళిళ్ళు అంటే మీకు ద్వేషం కదా, మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? ఇలాగా మీరు సభ్య సమాజం గురించి చాలా ఆలోచిస్తారు కదా, మరి ఎందుకు వెళ్ళారు? పెళ్ళిళ్ళు చేసుకోవడం మీరు తప్పు అంటున్నారు కదా, మరి ఇలా వెళ్ళారని నేను ప్రశ్నిస్తున్నారు అనమాట. లాయర్ గారు పెళ్లి 3వ పెళ్లి చేసుకుంటుంటే ఆయన పరామర్శించడానికి 40 కోట్లు పెట్టాడు. మళ్ళీ మా పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు. మరి లాయర్ గారు 3వ పెళ్లికి నువ్వెందుకు వెళ్ళావు? అలాంటప్పుడు లాయర్ గారు నేను బొక్కలేసేస్తారు, నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడ తీసుకెళ్ళేస్తారు. నీ నెంబర్ ఆల్రెడీ ఉంది కదా 6093, టోటల్ 9 కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి అదే జైలు వేస్తారు. ఈసారి సెంట్రల్ కూడా జైలు, తిహార్ జైలు, లేదా అన్నమని జైలు వేసేస్తాం. ఇది ప్రజల ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది. ఇకపోతే ఒక పెద్ద ఆవిడ, ఎవరు మనం ఊహించనివి విననివి ఒక పెద్ద ఆవిడ, ఒక ఆవిడ ఒక ఛానల్తో మాట్లాడుతున్నది. ఆవిడేమన్నదో ఒక్కసారి మనం విందాం. కార్లను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఉంటాయి పర్సనల్ దాంట్లో కూడా వెళ్తావు ఇంటి పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు అని నువ్వు చేయలేదా నీకు పెళ్లి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లడు కావాలని నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి చూపులకి వెళ్ళలేదా? నువ్వు నిశ్చయంగా చెప్పు, దమ్ముంటే చెప్పు.
నాకైతే My ఇద్దరు God. ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడు కావాలని ఆయన ఇంకొక పెళ్లి చేసుకోవటానికి పెళ్లి చూపులకు వెళ్ళారని ఆరోపణ చేస్తున్నారు ఒక పెద్ద ఆవిడ. ఒక ఛానల్లో వచ్చింది ఇది. సో అంటే ఇది కేవలం కొన్ని మచ్చుకు ఒక 2-3 చూపించాం మీకు. విపరీతంగా ప్రజల్లో విపరీతంగా ఒక అసహనం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనుకుంటే కేవలం ఆయన వ్యక్తిగత జీవితమే కావాలా? ఆయనేమి ఏమంటారు ఇల్లీగల్గా ఆయనేమి ఏ పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన చేసుకున్న ప్రతి పెళ్లి చట్టబద్ధమే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో హుందాతనం ఆ హోదా నిలబెట్టుకోవాలి కదా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శ చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు గత రెండు స్థానాల్లో రాజకీయంగా పోటీ చేసి ఓడిపోయారు, విమర్శించండి. లేదు ఇప్పుడు ఒక్క స్థానం గెలిచినా కానీ ఆ ఒక్క స్థానాన్ని కూడా ఆయన ఆ ఒక్క అభ్యర్థి నిలబెట్టుకోలేకపోయారు, దీని గురించి మాట్లాడచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు, దాని గురించి మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సర్పంచ్గా కూడా గెలవలేదు, అలాంటి డైలాగులు అనొచ్చు. లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, సో ఆయన ధైర్యం లేదు, ఇలాంటివి ఏమైనా మాట్లాడచ్చు. చాలా రాజకీయంగా సబ్జెక్టు మాట్లాడుకోవచ్చు. లేదు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు కదా, 30,000 కోట్ల రూపాయలు అనధికారికంగా మద్యం ద్వారా మీరు సంపాదించారు, ఆ సంపాదించిన డబ్బంతా ఇవాళ మీరు ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారు అని మీ మీద ఆరోపణ చేశారు కదా. ఫోన్పే గూగుల్ పేలు ఎందుకు లేవు మద్యం దుకాణాలను ఆరోపణలు చేశారు కదా, దాని మీద మీరు స్పందించాలి. అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న లోపాల గురించి ప్రస్తావించారు. అలాగే బైజూస్ కుంభకోణం గురించి ప్రస్తావించారు. అలాగే మీరు పిల్లలకు కొనిచ్చే ట్యాబులు ఏ రకమైన కుంభకోణం జరిగిందనే దాని మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీరు స్పందించాలి. ఇలాగా మీరు స్పందించడానికి ముఖ్యమంత్రి గారు మీకు చాలా అంశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం మీరు చేయటం ద్వారానే మాత్రమే మీరు లబ్ధి పొందుతారు అని మీరు భావిస్తున్నారు. బట్ మీ సలహాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళన్నా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత తిడితే అంత వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు మొత్తం కలిపి ఒక్క చోటకు వచ్చే అవకాశం కనపడుతుంది ఇక్కడ. సో ఇటువైపు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి కొన్ని ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లీన్ స్లేట్ కాబట్టి ఊపిరాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ఖచ్చితంగా మంచి పద్ధతి, మంచి సంప్రదాయం అయితే కాదు. పదే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం ఆయనకే నష్టం తప్ప పవన్ కళ్యాణ్కి ఏమాత్రం కాదు. జనంలో పెద్ద 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అంటేనే జనం పట్టించుకోకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన వ్యక్తిగతమైన అంశం అది. ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయన వ్యక్తిగతమైన అంశం. జనానికి ఏం అవసరం, అది జనానికి పట్టదు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్లు రాసేవాళ్ళు అనాలి ఇక్కడ. సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పదే చేస్తున్న వ్యాఖ్యలు అనేది సో ఒక పౌరులుగా మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.